హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్రియేషన్. ఈరోజు మసాలా రాగి రొట్టి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాల్సి అంటే అండి, సబ్బాక్సి, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ 2 కప్ అంతా రాగి ఫ్లోర్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక పెద్ద బౌల్కి 2 కప్స్ అంతా రాగి ఫ్లోర్ వేసుకోనాలండి. దీంట్లోకి మేము సన్నగా చాప్ చేసుకుని ఆనియన్స్ వేసుకోనండి. మీరు ఏమీ వెజిటేబుల్స్ కట్ చేసినా కూడా సన్నగానే చాప్ చేసుకోనాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, సబ్బాక్సి, నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్న చిల్లీ వేసుకోనాలండి. రుచికి సరిపోడంత ఉప్పు వేసుకోనాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను. మీరు రుచికి సరిపోడంత ఉప్పు వేసుకొని హాట్ వాటర్ వేసుకొని మేము రొట్టె పిండి ఎలా కలుపుతామో అలా కలపాలండి. మీ కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోనండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక ఓలిగి ఆకు తీసుకున్నాలండి. దానికి మేము రొట్టెకి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకొని రొట్టె తట్టినట్లే తట్టాలండి. ఓలిగి ఆకు కింద ఆయిల్ అప్లై చేయాలండి, లేకుంటే పిండి అంతా అంటుకొని పోతుందండి. ఓలిగి ఆకుకి మేము ఓలిగికి ఎలా అప్లై చేస్తామో ఆయిల్ కింద అలా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు పెన్ను మీద వేసుకొని బాగా వేపుకోవాలండి. ఓలిగిని ఎలా వేపుతామో అలా వేపుకోవాలండి. వేపిన తర్వాత రాగి రొట్టి రెడీ అయిపోయాయండి. మీకు కనుక ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లా మీకు కనుక ఈ రెసిపీ ఇష్టమైతే ట్రై చేసి చూడండి. దీనికి కాంబినేషన్గా చట్నీ బాగుంటుందండి.